ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన ప్రేమించే బిడ్డలను ఆయన అద్భుతముగా ఎలా కాపాడుతాడు. కొన్ని సమయాల్లో మనకొచ్చిన కష్టాన్ని బట్టి, మనకొచ్చిన నష్టాన్ని బట్టి, మనకొచ్చిన వ్యాధిని బట్టి దేవుడి మీద కొన్ని సమయాల్లో మనం కోపగించుకుంటాం. అయ్యా, నాకెందుకు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నాకెందుకు ఇలా సంభవించిందని కొన్ని సమయాల్లో దేవుడి మీద మనం అలుగుతూ ఉంటాం. కానీ దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ నష్టము సంభవించిన, కష్టము సంభవించిన ఆయన దేవుడు నీకు నష్టం వస్తుంది కానీ నీకు ఆయన కీడు రానివ్వడు. ఆ విషయాన్ని గమనించి దేవుని ఉద్దేశము నీ పట్ల ఎంత ఉన్నతంగా ఉంటుందో ఆ నష్టం వెనకాల, ఆ కష్టం వెనకాల అది మనం గమనించినట్లయితే దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక ఎంతో ఉన్నతమైనదని నువ్వు తెలుసుకుంటావు. అదే ఇదిగో నేను చెప్పబోయే విషయాల్లో ఒక వ్యక్తి జీవితంలో జరిగిన మహా అద్భుతమైన కార్యాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను. ఆయన 1979 సంవత్సరంలో సువార్థికులైనటువంటి డెన్నిస్ వేలీ గారు, అమెరికా దేశంలో ఆయన గొప్ప సువార్థికుడు, గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన చికాగో నుండి లాస్ ఏంజల్ అనే ప్రాంతానికి ఆయన ఫ్లైట్లో వెళ్ళవలసి ఉన్నది. ఎప్పుడు కూడా ఆయన ఫ్లైట్కి 1 గంట ముందే వెళ్ళేవాడు. ఆ రోజున ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా లేటుగా వెళ్ళాడు. కొన్ని పనుల వల్ల లేటుగా వెళ్ళే వారికి ఆ సమయం అయిపోరికి ఎయిర్పోర్ట్ సిబ్బంది అక్కడ గేట్ దగ్గర ఉన్నటువంటి స్త్రీ ఆ గేట్కి తాళం వేసేసింది. ఎయిర్పోర్ట్కి ఆ గేట్కి లాక్ చేసేసింది. ఈయన ఎంత బ్రతిమలాడినా ఆమె తాళం తీరంది. అప్పుడు వెంటనే DC 10 ఆ ఫ్లైట్ నెంబరు, ఆ టికెట్ 191 ఫ్లైట్ నెంబరు టికెట్ తీసుకున్నాడు. కానీ అందుకోలేకపోయాడు. ఎప్పుడైతే ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది తాళం తీయలేదో ఈయన చాలా కోపగించుకున్నాడు. ప్రతినాడిన కానీ ఆమె ఆ తలుపు తీరంది. చివరికి ఆ టికెట్ ఇచ్చి డబ్బు వాపస్ తీసుకుందామని ఆయన లోపలికి వెళ్ళే సమయానికి అక్కడ ఒక అనౌన్స్మెంట్ వినపడింది. కౌంటర్లోకి వెళ్ళే సమయానికి అక్కడ ఏం జరిగిందంటే ఒక అద్భుతమైనటువంటి ఆయనకు వార్త విన్నారు. అక్కడ అప్పుడే ఫోర్ట్లో టేకప్ అయినటువంటి విమానం అది కూలిపోయిందంట. టేకప్ అయినటువంటి 5 నిమిషాలకే ఆ విమానం కూలిపోయి దాంట్లో 271 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించేశారంట. ఇది 1979 సంవత్సరంలో ఆ చికాగో ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సంఘటన ఇది. అప్పటి వరకు దేవుడి మీద చాలా కోపగించుకున్నాడు, చాలా గొనుగుతూ ఉన్నాడు. ఏంటి ప్రభా, నా అర్జెంటుగా నేను వెళ్ళాల్సి వచ్చింది, ఈ ఫ్లైట్ ఎందుకు వెళ్ళిపోయిందని ఆయన దేవుడి మీద కోపగించుకున్నాడట. ఆ ఫ్లైట్ సిబ్బంది మీద కోపగించుకున్నాడంట. కానీ టేకప్ అయిన 10 నిమిషాలకే ఆ ఎయిర్పోర్ట్ ఆ ఫ్లైట్ కూలిపోయి 271 మంది చనిపోయారంటండి. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి డెన్నిస్ వేలీ గారు కన్నీళ్ళతో ఎయిర్పోర్ట్లను మోకరించి, ప్రభా నన్ను క్షమించండి ప్రభా, నన్ను కాపాడటానికి ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందితో తాళం వేయించారు అని ఆ టికెట్ ఇవ్వకుండా, ఆ టికెట్ ఇచ్చి డబ్బులు వాపస్ తీసుకోకుండా ఆ టికెట్ తీసుకొచ్చి ఆ ప్రేమ కట్టి దేవుడి మీద ఆయనకి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు, ఆయనకి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఆ టికెట్ని ప్రేమ కట్టాడు కదండి ఆఫీసులో, దాన్ని చూసుకుని నన్ను దేవుడు ఎంతగానో కాపాడాడని కన్నీళ్ళతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంట ఈ యొక్క దైవజనుడు భక్తుడైనటువంటి డెన్నిస్ వేలీ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బిడ్డలను దేవుడు కాపాడటానికి తన హస్తములు ఎప్పుడు కూడా తన బిడ్డల వైపు చాపుతూ ఉంటాడు. ఆయన కొన్ని సమయాల్లో మనకి నష్టము సంభవించినప్పుడు,
ఆయన కష్టము సంభవించినప్పుడు, మనకి బాధ సంభవించినప్పుడు దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉందని, ప్రణాళిక ఉందని గుర్తెరిగి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ఉన్నతమైన ప్రణాళికను మనం గుర్తించి మనం ఆ ప్రణాళిక తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు మీతో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. నీ మీద ఉన్న సంకల్పం, నీ మీద ఉన్న ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అందుకని రోమీయులకు రాసిన పత్రం మనం చూస్తాం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తాడు అని ఈరోజు వాక్యం సెలవిస్తాడు. పిల్లరా, ఆ డైలీ వేస్ గారు ఆ ఫ్లైట్ ఎక్కి ఉంటే తాను కూడా వారితో పాటు మరణించి ఉండేవాడు. ఆయన పట్ల దేవుడికి ఎంతో ప్రణాళిక ఉంది. ఈరోజు నీ చుట్టుపక్కల నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం రాకుండా ఈరోజు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడంటే అది దేవుడి యొక్క ఉచితమైన కృప అని గమనించి ప్రతిరోజు కన్నీటితో ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఈరోజు ప్రభు దగ్గర ఉండాలి అని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఎంతమంది దుర్మరణం అవుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు మరి కోట్లకు పడగెత్తిన వారు ఆ కోట్ల డబ్బు రక్షించలేక హాస్పిటల్లోని మరణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. డాక్టర్లు వైద్యం చేయగలుగుతారు కానీ ప్రాణాన్ని కాపాడలేరు కదండి. అలాగే ఈరోజు మన జీవితాలని దేవుడు, నీ బిడ్డల్ని, నీ ఇంటిని ఈరోజు దేవుడు కాపాడుతున్నాడు అంటే ఆయన బిడ్డలను ఆయన కాపాడటానికి ఆయన కునుకడు, నిద్రపోయినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఈ భయంకరమైన దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో ఆయన పాదాల దగ్గర ప్రార్థించే బిడ్డగా నీ ఉండాలని ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆఖరి నిమిషంలో ఆ భక్తుడటువంటి డైలీ వేస్ గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని ఆయన తలంచుకొని జీవితాంతము దేవుని కొరకు కృతజ్ఞత కలిగి ప్రభు కొరకు బ్రతికాడంట. ఆయన సాక్ష్యం కోట్లాది మంది ప్రజలకు చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాన్ని ఆ దేవుడు నీ జీవితంలో కూడా ఆయన జరిగించబోతుంది. అయితే దేవుడు తన బిడ్డలను ఆ విధంగా కాపాడటానికి మనం ఏం చేయాలి, ఎవరిని దేవుడు కాపాడుతాడు అన్న విషయాన్ని ఈరోజు నేను 3 విషయాలు మీతో చెప్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 34వ కీర్తన మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చూద్దాం. చూడండి, 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని స్తోత్రం. మొదటగా దేవుడు ఎవరిని కాపాడుతాడు? దేవుడు కాపాడుతాడు అంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు ఉండి ఆయన వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. మొదటగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మన జీవితాల్లో. దేవుణ్ణి నమ్ముకున్నామనే విషయం కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు మనం దేవుడి కొరకు బ్రతకాలండి. ఆ విషయాన్ని చాలామంది తెలుసుకోవట్లా. చాలామంది దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని యందు భయం ఉంటే భక్తి ఉంటల్లా, భక్తి ఉంటే భయం ఉంటల్లా. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఒక మనిషి బ్రతికేయాలంటే ఆ మనిషిని, ఆ కుటుంబాన్ని, వారి బిడ్డలను దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ఆపద నుంచి రక్షిస్తాడు, అపాయములను రక్షిస్తాడు, శత్రువుల చేతుల నుంచి రక్షిస్తాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం రక్షిస్తే ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నేను రక్షించడమే కాదు, ఆ దేవుడు నీకు దాసి ఉంచిన మేలును కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి చూడండి, ఆదికాండములో అబ్రహాం విషయంలో దేవుడు ఒక మాట చెప్పాడు. అబ్రహామా, ఇదిగో నీ కుమారుడిని ఇస్సాకుని నాకు బలి అర్పించమని అన్నాడు. బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము దేవుడి మాటకు లోబడి
ఆయన బలి అర్పించడానికి తన కుమారుడైన ఇస్సాకుని తీసుకుని మొరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అబ్రహాము ఆ మొరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంగతి మనం చూసినట్లయితే అక్కడ జాగ్రత్తగా వినండి. ఏం జరిగింది? అబ్రహాము కట్టెలు పేర్చాడు, బలిపీఠాన్ని కట్టాడు, ఇస్సాకుని చేతులు కట్టేసి బలిపీఠం మీద పండవేశాడు. అప్పటి వరకు దేవుడి పట్టించుకోవట్లేదు. ఇక ఆఖరి మూమెంట్లో అబ్రహాముని అబ్రహాము కత్తివెత్తి ఇస్సాకుని చంపుదాం, ఇక ఇస్సాకుని బలిద్దాము అనే సమయానికి దేవుడు అబ్రహాము దగ్గరికి ఒక దూతను పంపించాడు. 22 అధ్యాయము ఆదికాండము మనం చూసినట్లయితే చూడండి 10వ వచనం. అప్పుడు అబ్రహామా, ఇదిగో నీ కుమారుని వధించుటకు తన చెయ్యి ఎత్తి కత్తి పట్టుకొనగా యెహోవా దూత, ఎవరండి? యెహోవా దూత అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. 12వ వచనం. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చేయి వేయకము అని వానినేమి చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడివాడు అని ఇందువలన నాకు తెలిసి ఉన్నది. దేవుని స్తోత్రం. ఆఖరి మూమెంట్లో అబ్రహాం విషయంలో అద్భుతాన్ని చేశాడు దేవుడు. తన దేవుడి మాటకు లోబడ్డాడు, దేవుని మాటకి భయపడ్డాడు. భయపడటం అంటే ఏంటి? ఉట్టి మాటలు చెప్పలేదు ఆయన. దేవుడి పని చెప్పినప్పుడు ఉట్టి మాటలతో చెప్పలా, ఆయన పని మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటకు భయపడుతూ చేస్తుంటాయి. అప్పుడు ఆఖరి మూమెంట్లో అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు తన దూతను పంపించి, అబ్రహామా, ఆ చిన్నవారి మీద నువ్వు కత్తి వేయకము, ఆ కుమారుని ఏమి చేయకము, ఇదిగో నీకొక్కడైన నీ కుమారుని నాకు ఇవియ వెనుతీయలేదు కనుక ఇందును బట్టి నీవు దేవునికి భయపడివాడవని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవునికి భయపడే వ్యక్తి ఏం చేస్తాడు? దేవుడు ఏం చెబితే అది చేస్తాడు. దేవుడు ఏది ఇవ్వమంటే అది ఇస్తాడు. దేవుడు ఎలా బ్రతకమంటే అలా బతుకుతాడు. దేవునికి భయపడేవాడు పరిపూర్ణంగా దేవుడికి లోబడే తత్వం కలిగి ఉంటాడు. అప్పుడు అబ్రహాము దేవునికి భయపడ్డాడు. తన కుమారుడిని ఇస్సాకుని దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం. ఒక రకంగా చెప్పాలిస్తే దూతను పంపించి ఆఖరి నిమిషంలో అద్భుతాన్ని చేశాడు. ఆ ఇస్సాకు బదులుగా గొర్రెపిల్లనిగా అప్పగించి యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్లని ఇస్సాకు మారుగా బలైపోయాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటారా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగినందుకు ఏం జరిగింది మనం చూసినట్లయితే ఒక మాట అంటాడు. ఇదిగో 16వ వచనం అంటాడు. ఆదికాండము 22:16 వచనం. నీకొక్కడే అయ్యన నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందు ఇసుక వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అబ్రహాముకి ఒక్కడే ఒక కుమారుడు, ప్రాణప్రదముగా పెంచుకుంటున్నాడు. కానీ దేవుని కొరకు ఆ కుమారుని ఇచ్చేశాడు. పిల్లరా, ఈరోజు నువ్వు దేవుని కొరకు నీ కష్టార్జితాన్ని దేవుడి కొరకు ఇస్తున్నావు కదా. దేవుని కొరకు నువ్వు ప్రభువు కొరకు ఆయన భయభక్తులు కలిగి ఆయన మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నావు కదా. దేవుని కొరకు నమ్మకంగా మందిరానికి వస్తూ ప్రార్థనలు చేస్తూ ఆయన చెప్పిన ప్రకారమే నీకు ఒక్కటయ్యన్న ఆ ఒక్కదానిలో కూడా దేవుని కొరకు నువ్వు చేస్తున్నావు కదా. ఆ దేవుడు నిన్నెన్న వదిలిపెడతాడనుకుంటున్నావు? ఆ దేవుడు నీకు ఏమి చేయకుండా అన్యాయస్తుడు నీవు ఎలా అనుకుంటున్నావు? అన్యాయస్తుడు కాదండి. ఆయనకు భయపడినప్పుడు ఒక్కడైన కుమారునే ఇచ్చేస్తే దేవుడు ఆకాశ నక్షత్రం వలె సంతానాన్ని విస్తరింపచేశాడు. అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాముని స్వాస్థ్యమైనటువంటి ఈరోజు ప్రపంచమంతా ఆయన సంతానాన్ని దీవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకు. దేవుడు నీ బిడ్డల్ని కాపాడుతాడు. దేవుడు నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజున దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ ద్వారా నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.